హాయ్ హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు వంకాయ ఆలు టమాటా కర్రీ చేసుకుందామండి. చాలా ఈజీ ప్రాసెస్లో. స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కొద్దిగా చిటపటలు ఆడగానే కట్ చేసుకున్న ఒక ఆలు ఈ ఆయిల్లో వేసుకొని కొద్దిగా వేపుకోవాలండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. దాని తర్వాత 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు కొద్దిగా ఫ్లేమ్ చిన్న చేసుకోవాలి, లేకపోతే ఆయిల్ చిల్లే అవకాశం ఉంటుంది. అల్లం వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. కొద్దిగా మ్యాక్సిమం ఒక 2 మినిట్స్లో ఆలు ఒక హాఫ్ బాయిల్డ్ అవుతుందండి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ ఆలు వంకాయ టమాటాలో ముందు ఆలు వేసుకుంటే ఒక హాఫ్ బాయిల్ అయిన తర్వాత వంకాయ టమాటా వేసుకుంటే అన్నీ ఈక్వల్గా బాయిల్డ్ అవుతాయండి. ఇప్పుడు పావుకిలో వంకాయ కట్ చేసి పెట్టుకున్నది ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకున్నాము. ఇది కూడా ఒక 2 నిమిషాల సేపు వేగనివ్వాలి. ఇది ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఒక వంకాయ కూడా ఒక హాఫ్ బాయిల్డ్ అవుతుంది. ఇప్పుడు ఒక పావు కిలో టమాటా కట్ చేసి పెట్టుకున్నాము, అది కూడా ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఇంకొక 2-3 నిమిషాలు మనం ఇవన్నీ కలిపి ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు టమాటా వేసినాక మంచిగా కలుపుకోవాలి అంతా. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. మూత పెట్టేదానికన్నా ముందు ఒక టీ స్పూను ఉప్పు వేసుకోవాలి, 2 స్పూన్ల కారం పొడి వేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. వంకాయ కూడా ఆరోగ్యానికి మంచిదండి. వీక్లీ వన్స్ తింటే మనకు ఐరన్ వస్తుంది దాంతో. అంతేనండి, 2-3 నిమిషాల్లో కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని కలుపుకొని 1 నిమిషం మూత పెట్టి స్లిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఒక నిమిషం తర్వాత మనం మూత తీసి ఒక్కసారి కలుపుకొని 1 స్పూను ధనియాల పొడి వేసుకోవాలండి. చూడండి, వంకాయ ఆలు టమాటా మొత్తం మంచిగా ఉడికినాయి. కర్రీ కూడా దగ్గరకు వచ్చింది మంచిగా. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలండి కర్రీ. ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కు షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. ఇప్పుడు కర్రీ ఒక బౌల్లోకి తీసుకున్నామండి. చూడండి, ఆలు మంచిగా ఉడికింది. ఎట్ ది సేమ్ టైం వంకాయ కూడా మంచిగా ఉడికిందండి. ఓకేనండి, వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్.
వీడియో చూసినందుకు అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్.